న్యూస్ నెల్లూరు జిల్లాలో చెట్ల పెంపకంలో అవినీతి వాస్తవమేనని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన వ్యక్తులు తప్పించుకోవడానికి సమర్థించుకుంటున్నారని ఆరోపించారు. నెల్లూరు సిటీలో గోరంత అభివృద్ధి జరిగితే అవినీతి కొండంత ఉందని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమాలను బయటపెడతారంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సింహపూర్లో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రతిపక్షం అధికార పక్షం నాయకులు ఒకరు చేసిన అభివృద్ధిని మరొకరు చెప్పడం, ఒకరు చేసిన అభివృద్ధి చేయలేదంటూ కూడా ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా గత వారం రోజులుగా చెట్ల వ్యవహారం, మున్సిపాలిటీకి సంబంధించిన చెట్ల వ్యవహారం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి 60 కోట్ల అవినీతి జరిగిందని కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టడంతో హల్చలైన పరిస్థితి ఉంది. అయితే వారికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఇటీవల ఒక 1 వీక్ ఈ చెట్ల వ్యవహారం మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 60 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 12,500 రూపాయలు ఛార్జ్ చేశారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చెట్టుకి 750 రూపాయలు లెక్కన ఇచ్చారని కూడా మీకు సంబంధించిన వ్యక్తులు కొంచెం సోషల్ మీడియాలో పెట్టారు. అదేవిధంగా మీరు దాని మీద మాట్లాడిన పరిస్థితి ఉంది. దీని మీద ఆధారాలు కూడా పక్కా మా దగ్గర ఉన్నాయని మీరు చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మంత్రి కూడా దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ వేసాం, కానీ ఈ 60 కోట్ల అవినీతి జరగలేదని చెప్పిన పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఏమంటారు? నగర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా తోడ్పాటు అందిస్తూ ఉంది. కానీ ఆ పేరుతో అవినీతి చేయడం కానీ, పేద ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి వాటర్ ట్యాక్స్ బిల్స్ కానీ, ట్యాబ్ బిల్స్ కానీ, అలానే ఇంటి పన్నులు కానీ విచ్చలవిడిగా దోపిడీ చేసేదానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం. దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ మొట్టమొదటి విడతగా ప్లాంటేషన్ ఖర్చులను అయితే వారి అమౌంట్ కూడా జరిగింది. అయితే ఇందులో భాగంగా వారు చెప్పింది ఏంటంటే ఈ 5,000 రూపాయలకు సంబంధించిన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే దాంట్లో ట్యాక్స్లు ఉన్నాయి అన్నారు. కానీ కాంట్రాక్టర్ 5,000 తీసుకుంటే అక్కడికి వచ్చేటప్పటికి సబ్ కాంట్రాక్టర్కి 3,900, 4,000 రూపాయల దాకా ఇస్తున్నట్టున్నారు. మొదలు ఇల్లు కొట్టేస్తున్నట్టున్నారు. 5,000 రూపాయలకు అప్రూవల్ తీసుకున్నారు. ఇది స్పష్టంగా మనకు కనపడుతుంది. దీనికి సంబంధించి ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను తీసుకొని వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా జనరల్ ఫండ్స్ నుంచి, అంటే ఏదైతే పేదల నుంచి కలెక్ట్ చేస్తూ ఉన్నారు ట్యాక్సుల రూపంలో, దాని నుంచి ఖర్చు పెట్టడానికి వీరు చేసినటువంటి ప్రయత్నాన్ని వైఎస్ఆర్సీపీ అడ్డుకున్నందువల్ల ఈరోజు నారాయణ గారు యూటర్న్ తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నెల్లూరు అంటేనే అసహించుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ఏంటి ఇంత దారుణమైనటువంటి దోపిడీ ఏంటి అని. సో ఈ ఇష్యూలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది కాబట్టి ఈరోజు వారు వెనకడుగుడు వేయడం కూడా జరిగింది. ప్రధానంగా కూడా మంత్రి నారాయణ ఇటీవల మాట్లాడుతూ తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు, ఈ మొక్కలకు సంబంధించి ఎలాంటి పొరపాటు జరగలేదు, మా సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఈ విఆర్సీకి సంబంధించిన స్కూల్కి సంబంధించి పంపించడం కానీ, అదేవిధంగా 7th, 8th, 9th పిల్లలకి సొంత నిధులతో 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సైకిల్స్ కూడా పంపిణీ చేస్తాను. ఇలాంటివి నా సొంత ఖర్చులతో చేసే నేను ఇలాంటి తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదంటూ కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. దీని మీద ఏమంటారు? నారాయణ గారికి ఇక్కడ దీంట్లో సంపాదించాడననే నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనకు అమరావతి అనే బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది ఉంది. ఎందుకంటే 55,000 కోట్ల రూపాయలు అక్కడ కాంట్రాక్ట్ పనులకి ఎక్కడా లేనటువంటిది మొబిలైజేషన్ ఫండ్స్ కింద 10% అంటే 5,500 కోట్ల రూపాయలు ఇచ్చి దాంట్లో 8% అంటే 4,400 కోట్లను వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సో కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ 10 లేదా ఒక 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇక్కడ మిస్యూజెస్ జరిగితే దాన్ని ఎవరైతే ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నారో ఎన్టీఎం పేరుతో వారికి దోచిపెట్టే కార్యక్రమంలో వారు మాట్లాడకుండా ఉండేదానికి చేసే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారని మేము చెప్తా ఉన్నాం. సో మేము అడ్డుకున్నందువల్ల వాటిలో కొన్నిటిని ఆయన వెనకడుగు వేయడం జరిగిందే తప్ప మొత్తం పర్మిషన్స్ కానీ అప్రూవల్స్ కానీ అన్నీ తీసుకుని ఇదే కాదు, ఇంకా చాలా ఇష్యూస్ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటిని కూడా బయటపెట్టడం జరుగుతుంది. నెల్లూరు సిటీకి సంబంధించి అభివృద్ధి పేరుతో మంత్రి నారాయణ చేస్తున్న పనులు కూడా కరెక్ట్ కాదని కూడా వైసీపీ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మాట్లాడిన దాని ప్రకారం కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మొక్కలకు సంబంధించి, పెంపకానికి సంబంధించి కావచ్చు, విఆర్సీ స్కూల్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కదానికి అప్రూవల్ అంటే 15 నుంచి 25 కోట్ల రూపాయలు అప్రూవ్ తీసుకున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక చెట్లు పెంపకానికి సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా ఈ 60 కోట్ల అవినీతి అనేది పక్కాగా జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయని కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే నెల్లూరు నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు నుండి.